Good morning, guys. I am Ashok. Today we are discussing the topic of modulation index. ఓకేనండి, మనం ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నామంటే కమ్యూనికేషన్ అనే సిస్టమ్ ఉంది. ఒక సిగ్నల్ ఒక చోటకి పాస్ చేస్తుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి. ఇది కరెక్ట్గా పాస్ అవ్వాలంటే సిగ్నల్కి స్ట్రెంగ్తెన్ చేయాలి. స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి? మాడ్యులేషన్ అనేది చేయాలి. సరే, మాడ్యులేషన్ చేసాం. మాడ్యులేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ క్లాసిఫికేషన్స్ చూసాం. ఇప్పుడు దాంట్లో ఉన్న టైప్స్ చూద్దామండి. అంటే ఏ మాడ్యులేషన్ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ట్రాన్స్మిట్ అవుతుంది, ఏ మాడ్యులేషన్ చేయడం వల్ల సిగ్నల్లో డిస్టార్షన్ వస్తుంది అనేది తెలుసుకుంటాం. ఆ డిస్టార్షను సిగ్నల్ ఎఫిషియన్సీ తెలుసుకోవాలంటే మనకు ముందు తెలియాల్సింది ఏంటంటే మాడ్యులేషన్ ఇండెక్స్. ఇదేం డిసైడ్ చేస్తుందంటే సిగ్నల్ ఎంత ఎఫెక్టివ్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది చెప్తుందండి. దీని యొక్క డెఫినేషన్ చూడండి. Modulation index, it is the ratio of maximum amplitude of message signal to maximum amplitude of carrier signal. మనం ముందే చెప్పుకున్నాం, యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెసేజ్ సిగ్నల్ చూసుకుందాం. ఓకేనా, ఇది మెసేజ్ సిగ్నల్ అనుకుందాం. మెసేజ్ సిగ్నల్కి ఇదే కదండి పీక్ పాయింట్ హైట్లో. సో ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? విఎం అని తీసుకున్నాం. ఈ మ్యాక్సిమం పాయింట్ నేను తీసుకున్నాం అండి, విఎం అని తీసుకున్నాం. అలాగే క్యారియర్ సిగ్నల్ తీసుకుందాం. క్యారియర్ చూడండి, ఇది క్యారియర్. క్యారియర్కి ఎప్పుడు ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ షుడ్ బి కాన్స్టెంట్. సో దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది? విసి అనేది వచ్చింది. విసి అనేది ఏమవుతుందండి? మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్. విఎం అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్కి విఎం, క్యారియర్ సిగ్నల్కి విసి. సో ఆటోమేటిక్గా ఫార్ములా ఏమవుతుంది? Modulation index equal to maximum amplitude of message signal by maximum amplitude of carrier signal. So message signal Vm, carrier signal Vc. So ఏం రాసాం? mu equal to Vm by Vc. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని మీదే మనకి ఓవరాల్ మాడ్యులేషన్ టెక్నిక్ అనేది బేస్ అవుతుంది. సిగ్నల్ ఎఫిషియన్సీ అనేది కూడా కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని చాలామంది మ్యూతో డినోట్ చేస్తారండి, ఆర్ కొంతమంది ఎంతో డినోట్ చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు కాబట్టి ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందరు చేసేది ఏంటంటే యూనివర్సల్గా మ్యూ అండి. మ్యూ ఈక్వల్ టు విఎం బై విసి, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. సో వాటి గురించి దాని యొక్క డెరివేషన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సిగ్నల్ చూసాం. మాడ్యులేషన్ అంటే ఏం చేస్తాం? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కంబైన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. సో లో ప్లస్ హై ఈక్వల్ టు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు తెలిసిందేంటి? ఇదంతా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రాసెస్ అండి. సో యాంప్లిట్యూడ్లోనే చేంజెస్ వస్తున్నాయి. సో చూడండి, మెసేజ్ సిగ్నల్ ఉంది, యాస్టిస్ మెసేజ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. క్యారీ సిగ్నల్ ఏమైంది? కాన్స్టెంట్గా ఉండాల్సిన యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతా వచ్చింది. ఓకేనా, ఎలా చేంజ్ అయింది? హై పీక్ పాయింట్ ఆఫ్ విఎమ్, హై పీక్ పాయింట్ ఆఫ్ విసి కలిసి ఏమైంది? విసి ప్లస్ విఎం. అంటే బాగా పీక్ పొజిషన్. ఈ వేవ్ మొత్తంలో పీక్ పొజిషన్ ఇదే కదా, కంటిన్యూస్ వేవ్. ఇక్కడ దాకా చూడండి, పీక్ పొజిషన్ ఇది. సో దీన్ని ఏమనుకోవచ్చు? వి మ్యాక్స్ అని రాసుకోవచ్చు కదా. సో వి మ్యాక్సిమం పొజిషన్ ఎంత? విసి ప్లస్ విఎం. అంటే విఎం అనేది హై పొజిషన్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్, విసి అనేది హై పొజిషన్ ఆఫ్ క్యారీ సిగ్నల్. సో వి మ్యాక్స్ ఏమైంది? విసి ప్లస్ విఎం. సరిపోయింది. నెక్స్ట్ ఈ జీరో దగ్గర సేమ్ ఇక్కడ క్యారియర్ యాడ్ అయింది. జీరో ప్లస్ ఎనీథింగ్ ఏమవుతుంది? ఎనీథింగే అవుతుంది. అంటే 0+1 అంటే 1 అవుతుంది, 0+2 అయితే 2 అవుతుంది. ఇక్కడ 0 ప్లస్ సిగ్నల్ హైట్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. ఇదిగోండి చూడండి, 0 ప్లస్ సిగ్నల్ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెంటీమీటర్ అనుకుందాం. ఇక్కడ 0, ఇక్కడ రావాలి 1 సెంటీమీటర్ రావాలి. దాన్ని ఆ హైట్ని విసి అంటాం. సో విసి అని ఎందుకు రాసాం? 0 ప్లస్ ఇదని చెప్పాం. మీ హైట్ ఎంత? విసియే కదా. సో 0 ప్లస్ విసి ఈక్వల్ టు విసి. ఓకే, సరిపోయింది. వి మ్యాక్స్ వచ్చింది, విసి వచ్చింది, మరి వి మిన్ కావాలంటే ఈ పొజిషన్లో దీని ఎలా ఉంటుందో చూద్దాం. ఇదేమవుతుంది? డౌన్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, దీని హైట్ 1 అనుకుందాం. సారీ, విసి ఈక్వల్ టు 2 అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. విఎం అనేది 1 అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? 2+1 అంటే ఇక్కడ 3 వస్తుంది. వి మ్యాక్సిమం వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? 2+0 అంటే ఏమవుతుంది? 2 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది -1 అనుకుందాం. 2 - 1 అయితే ఏమవుతుంది? 1 అనే పొజిషన్కి వచ్చింది. 1, 2, 3. సో 3 స్టేజెస్ వచ్చినాయి కదండి. సో ఇది లీస్ట్ స్టేజ్ కాబట్టి ఈ పొజిషన్ని, ఈ నెగిటివ్ పీక్, ఈ పాజిటివ్ పీక్ కలిసి ఏమి ఇచ్చింది? వి మినిమం ఇచ్చిందండి. ఓకేనా. సో
ఇది బాగా తెలుసుకోండి. Vmax అర్థమైంది కదా, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఈక్వల్ టు హై ఫ్రీక్వెన్సీ వచ్చింది, సారీ హై పొజిషన్ వచ్చింది యాంప్లిట్యూడ్లో. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ కలిసి ఏమైందండి, వి మినిమం పొజిషన్ వచ్చింది. ఈ క్యారియర్ ప్లస్ జీరో పొజిషన్ వచ్చి వీసీ వచ్చింది. సో వీసీతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు. Vmax Vmin ఎలా వచ్చినాయో తెలిస్తే సరిపోతుంది. ఇదేంటి, అవుట్పుట్ సిగ్నల్. అవుట్పుట్ని ఏమంటాం, మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. ఓకేనా. సో Vmax వచ్చింది, Vmin వచ్చింది. సో దీని నుంచి డెరివేషన్ చేద్దాం, పక్కన రాసుకుందాం. చూడండి ఒకసారి. సో Vmax అంటే ఏం రాశాను, వీసీ ప్లస్ విఎం. ఎక్కడి నుంచి, గ్రాఫ్ నుంచి తీసుకున్నాం. వి మినిమం అంటే ఏమైంది, వీసీ మైనస్ వి మినిమం, సారీ విఎం, క్యారియర్ సిగ్నల్ మైనస్ మెసేజ్ సిగ్నల్. సో 1 and 2 వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1లోంచి 2 అనేది సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, Vmax మైనస్ Vmin చేసినప్పుడు ఏమైందండి, Vmax అంటే వీసీ ప్లస్ విఎం, వి మినిమం అంటే వీసీ మైనస్ విఎం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొచ్చింది, విఎం అనే వాల్యూ వచ్చింది. విఎం ఈక్వల్ టు ఏమైంది, Vmax మైనస్ Vmin బై 2. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈసారి యాడ్ చేద్దాం. సో యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 అంటే ఏమవుతుంది, వీసీ ప్లస్ విఎం, వీసీ మైనస్ విఎం, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందాక సబ్ట్రాక్ట్ చేసాం కదా, యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమైంది, మనకి 4th వచ్చింది, ఈక్వేషన్ 4 వచ్చింది. సో విఎం వీసీ తెచ్చుకున్నాం. ఎలా, Vmax Vmin యాడ్ చేసి ఒకసారి, Vmax Vmin సబ్ట్రాక్ట్ చేసి ఒకసారి. ఈ రెండు వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటి, మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే విఎం బై వీసీ. సో విఎం బై వీసీ తీసుకున్నాం. దాన్ని బట్టి మనకు వచ్చిన 3-4 ఈక్వేషన్స్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే ఏమైంది, మాడ్యులేషన్ ఇండెక్స్ ఈక్వల్ టు విఎం బై వీసీ అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ బై మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఈక్వల్ టు Vmax మైనస్ Vmin, Vmax ప్లస్ Vmin. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అండి. దీన్ని బేస్ చేసుకుని మనకి కరెక్ట్గా, అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ బేస్ చేసుకుని మనం చేసిన మాడ్యులేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. మాడ్యులేషన్ కరెక్ట్గా జరిగితే ట్రాన్స్మిషన్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది, నాయిస్ అనేది తగ్గుతుంది. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ వచ్చండి, అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ బేస్ చేసుకుని. ఇన్ కేస్ ఎం అనేది అంటే మ్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే, విఎం బై వీసీ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే ఓవర్ మాడ్యులేషన్ అంటాం. ఎం ఈక్వల్ టు 1 అయితే క్రిటికల్ మాడ్యులేషన్ అంటాం. ఎం లెస్ దాన్ 1 అయితే అండర్ మాడ్యులేషన్ అంటామండి, అండర్ మాడ్యులేషన్. ఇది కరెక్ట్గా తెలుసుకోండి. ఈ మూడు గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. ఈ మూడు టెక్నిక్స్ని బేస్ చేసి, సారీ ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఈ 3 types ఆఫ్ మాడ్యులేషన్ జరుగుతుంది. దీంట్లో అయితే నాయిస్ ఎక్కువ వస్తుంది, దీంట్లో అసలు నాయిస్ రాదు, దీంతో కొంచెం నాయిస్తో సిగ్నల్ అనేది పాస్ అయిపోతుంది. సో వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం అండి, మాడ్యులేషన్ ఇండెక్స్ టైప్స్ గురించి. ఓకేనా, ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ టు మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఈ రెండింటిని కంబైన్ చేసి మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది జనరేట్ చేస్తాం. సో దానివల్ల మనకేమొచ్చింది, ఫస్ట్ Vmax కనుక్కున్నాం, Vmin కనుక్కున్నాం, తర్వాత Vmax Vminని ఒకసారి సబ్ట్రాక్ట్ చేసాం, నెక్స్ట్ టైం వచ్చి యాడ్ చేసాం, దాని నుంచి విఎం బై వీసీ తెచ్చుకున్నాం. సింపుల్ క్యాలిక్యులేషన్. దీనివల్ల ఏమవుతుంది, ఎఫెక్టివ్ ట్రాన్స్మిషన్కి మనం ఏం చేయాలి, మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనండి. సో థ్యాంక్ యూ.